హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వలయం టీవీ. ముక్కుసూటిదనం ఆయన తత్వం. సినిమా ఇండస్ట్రీలో చిన్న చిత్రాలని ఎంకరేజ్ చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటారు. అలాగే కొత్తగా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా సరే ఆదరిస్తుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయనే సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు. ప్రస్తుతం చిన్న చిత్రాల పరిస్థితి ఎలా ఉంది, భారీ బడ్జెట్ చిత్రాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి, అలాగే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఉన్నారు. నమస్తే సార్. సార్, రీసెంట్గా వచ్చిన చిన్న సినిమాలకు సంబంధించి ముఖ్యంగా మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఎప్పుడు కూడా మీరు మీ ఇంటర్వ్యూస్లో చాలా చూశాను నేను. సో పెద్ద సినిమా కంటే కూడా చిన్న సినిమాకి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. సో ఎందుకు అంటే ఇంతమంది ఉన్నా కూడా మీరు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తుంటారు, ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు, వాళ్ళు కూడా మీ దగ్గరికే వస్తుంటారు. అంటే వాళ్ళు మన దగ్గరికి వస్తామంటే అక్కడ ఎవరు రారు కాబట్టి, పెద్దోళ్ళు ఎవరు రారు కాబట్టి మన దగ్గరికి వస్తారు. మన మీద ఏదో ప్రేమేం కాదు. ఇప్పుడు నాకంటే పెద్దోడు ఎవరు ఉన్నాడు, ఇప్పుడు మార్కెట్లో రన్నింగ్లో ఉన్న వాళ్ళు వచ్చారనుకో మన దగ్గర నుంచి పారిపోతారు. వీళ్ళైనా వచ్చి సక్సెస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయినాక సెకండ్ సినిమాకి మన దగ్గరికి వచ్చారా మీరు ఆలోచన చూడండి. లేదు, అది గమనించాను నేను. అంటే సపోర్టింగ్ కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈ పెద్దవాళ్ళు రానివారు దగ్గరికి. ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చినాక వీళ్ళు వాళ్ళ ట్రాప్లో ట్రాప్ అంటే ఉందండి, అవసరం సినిమాకి వచ్చేదే దానికోసం, సక్సెస్ కోసమే కదా. సక్సెస్ వచ్చినాక పెద్ద లిస్టులో పడిపోతారు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అక్కడ. సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో కొంత గతంలో చేసిన సినిమాల వల్ల, ఇండస్ట్రీలో లాంగ్ స్టాండింగ్ వల్ల కొంచెం కనపడతాను కాబట్టి నా దగ్గరికి వస్తారు అంతే. ఇకపోతే నేను మొదటి నుంచి చిన్న సినిమాలు తీశాను కాబట్టి నాకు చిన్న సినిమాలు వచ్చే కష్టాలు తెలుసు. నేను చేసిన పడ్డ కష్టాలు నాకు తెలుసు కాబట్టి బాగా తీయండి అని చెప్తానికి కొంచెం ఎంకరేజ్ చేద్దామని ఉంటుంది, అందుకని చేస్తాను కదా. మా దాసనారాయణరావు గారు అది చేసేవారు, నేను అట్లాగే చేస్తాను. మీరు ఇప్పుడు చెప్పిన దాసనారాయణ గారి ఇది కనుక చూసుకున్నట్లయితే ఆయన పెద్ద సినిమాలు పెద్ద స్టార్స్తో చేశారు. అలాగే చిన్న సినిమాలు ఇప్పుడు మామగారు లాంటి సినిమా వచ్చిన టైంలో అది ఒక రకంగా మీడియం బడ్జెట్ సినిమా అని చెప్పాలి. బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరు కూడా ఆ స్టాండ్ తీసుకోవట్లేదు. ఒక మీడియం హీరో, ఒక మీడియం రేంజ్ సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్యాన్ ఇండియా అంటున్నారు, 100 కోట్ల బడ్జెట్కి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక రకంగా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా ఇబ్బందులు తెచ్చేది అని చెప్పేసి అనుకోవచ్చా మనం? ఇండస్ట్రీకి ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి సినిమాకి డబ్బులు వచ్చేవి కాదు, ఏముండేది కాదు, రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉండేది. ఇవాళ రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది ఒక సినిమా సక్సెస్ వచ్చినాక. సో వాళ్ళకి ఇంక ఇంట్రెస్ట్ ఏముంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా సక్సెస్ఫుల్ సినిమా చేశాడు అనుకోండి, ఆయనకి మ్యాక్సిమం 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఉంటారు డైరెక్టర్కి. ఎప్పుడైతే ఆ సినిమా సక్సెస్ అయిందో అడ్వాన్సే ₹1,00,00,000 ఇస్తారు అవతల వాళ్ళు, కొత్తగా వచ్చిన పెద్ద ప్రొడ్యూసర్లు ఇచ్చి వాళ్ళకి ఒక ఆఫీస్ ఇచ్చి వాళ్ళకి ఒక సెపరేట్ ఇచ్చేసరికి అసలు వీళ్ళకి కళ్ళు తిరిగి చెదిరిపోతాయి. ఎక్కడున్నామో తెలియట్లేదు. 2-3 ఇయర్స్ కథ రాస్తూ ఉంటారు, అట్లా తిరుగుతూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. మళ్ళీ సక్సెస్ వచ్చింది అనుకోండి, కోట్లలోకి 10 కోట్ల 20 కోట్ల 100 కోట్ల లెక్క వేసుకుంటారు. సో ఈ చిన్న సినిమా మీద ఆలోచించేకి టైం ఇవ్వరు ప్రొడ్యూసర్లు, ఎందుకని వీళ్ళు కూడా పెద్ద ఆలోచించరు. ఫ్లాప్ అయితే చిన్న సినిమా తీసినా పెద్ద సినిమా తీసినా ఇతని దగ్గరికి మళ్ళీ ఎవరు రారు. ఇప్పుడు చిన్న సినిమా విషయమే ఎక్కువగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇప్పుడు దండోరు కానివ్వండి, అంతకుముందు వచ్చిన కోర్టి సినిమా కానివ్వండి, అండ్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఒకటి, అండ్ రాజు వెడ్స్ రాంబాయ్. సో ఇవి ఈ సినిమాలకి టేక్ ఆఫ్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఒక రేంజ్కి వచ్చిన తర్వాత బడ్జెట్ అయిపోతుంటుంది వీళ్ళ దగ్గర. సో ఆ తర్వాత వాళ్ళ పడే ఇబ్బందులు చాలా ఉంటున్నాయి ముఖ్యంగా. సో ఇలాంటి వాళ్ళకి పరిష్కార మార్గంగా ఇండస్ట్రీలో ఏం చేస్తే బాగుంటుంది? ఇది అసలు జనరల్గా చాలామంది చేయరండి, ఎవరు చేయరండి. ఎందుకంటే ఎవరి ఇండివిజువల్ ఐడియా వాళ్ళది. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలకి ఆయనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం రాలా, అన్ని సినిమాలు బాగానే చేసుకున్నాయి. ఇప్పుడు అయ్యో మొదట 2 సినిమాలు ఈటీవీలో అవును. సో వాళ్ళు అసలు యాక్చువల్గా ఈటీవీ విన్ కోసం చేసి థియేట్రికల్గా వచ్చారు, థియేటర్ కోసం చేయలేదు వాళ్ళు సినిమాలు. అయినా థియేట్రికల్గా విపరీతం కలెక్ట్ చేసినారు 2 సినిమాల్లో. దండోరా కూడా ఏదో చేశారు, వాళ్ళు చేశారు, బాగానే వచ్చింది. కోర్టు నాని గారు చేశాడు, థియేటర్కల్లే చేశారు. ఆటోమేటిక్ నాని గారి సినిమా కాబట్టి ఓటీటీ కూడా మంచి రేట్ వచ్చేసింది. సో బేబీ అట్లాగే వచ్చింది, బేబీ కూడా అట్లా చిన్న సినిమానే, అది ఓపెనింగ్ బాగా వచ్చింది, దానికి చేసుకున్నారు. సో ఈ చిన్న సినిమాలు అంటే కొంచెం అర్థం పర్థం లేని సినిమాలు తీయటం, లేకపోతే సరిగ్గా అవగాహన లేని సినిమాలు చేయటం, లేదంటే మా బొట్టోళ్ళు మనకి ఎంత సీనియారిటీ ఉంది కదా మనం ఏం తీసినా నడుస్తుందని మేము తీయటం,
ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన సినిమాలకి మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది. మీరు చెప్పిన ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సినిమా బిజినెస్ చేయడం బాగా టఫ్ అయిపోయింది అనేది ఒక మాట వినిపిస్తుంది. అవును, చాలా కష్టం. చాలా కష్టం అయిపోయింది. అంటే అది చిన్న సినిమా కానివ్వండి, పెద్ద అంటే ఎందుకు కష్టమైందంటే అప్పుడు కష్టమే, ఇప్పుడు కష్టం, సేమ్ కష్టంలో ఏమి కొత్తదేం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఓటీటీ మీద డిపెండ్ అయ్యి సినిమాలు తీస్తున్నాం. హిందీ డబ్బింగ్ ఓటీటీ అని సినిమా తీస్తున్నారు. ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అది ఎవరికి లేదు. అది హార్డ్లీ ఒక 15-20%కే ఉంది అది, ఏది ఆ మార్కెట్. అది మనం అర్థం చేసుకోవట్లా. ప్రతి మనిషి మొదలెట్టగానే నాకు ఓటీటీ ఇంత వచ్చేస్తుంది కదా అనుకుని మొదలెడుతున్నారు. ఓటీటీ లేదు, నేను థియేటర్ కోసమే తీస్తున్నాను అని అనుకుంటే ఆర్టిస్టులు థియేటర్ రేట్లు తీసుకోవట్లేదు, ఓటీటీ రేట్లు తీసుకుంటున్నారు. సో ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది, ఫెసిలిటీస్ కూడా పెరిగిపోయినాయి. మనిషి ఒక్కొక్కళ్ళు 4-5 తెచ్చుకుంటున్నారు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సినిమా మీద పెట్టేదానికంటే వేస్ట్ మీద ఎక్కువ వెళ్ళిపోతాను. సో దాంట్లో కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో మీరు చెప్పిన కష్టాలు అప్పుడు వస్తాయి. ఇప్పుడు నేనే వేషగాడిని అనుకోండి, నాకు రోజుకి 1,00,000 అనుకుంటే ₹1,00,000 రాసుకుంటారు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు. నా వెనకాల వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు 25,000-30,000 తీసుకుంటారు రోజు. నాకంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అల్టిమేట్గా అవుతుంది, వాళ్ళకి అవుతుంది. ప్లస్ వాళ్ళకి వచ్చినప్పుడు కారు, కన్వీనియన్సు, భోజనాలు రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ కలిపేసరికి మీకు ఎంత అవుతుంది? నాకు ఇచ్చిన 1,00,000 అంటే 10 రోజులు కాదు 10 లక్షలు అని మీరు అనుకుంటారు. బట్ ఇవన్నీ లెక్కేసుకునేసరికి 20 లక్షలు అవుతుంది. సో ఆ 10 లక్షలు మీకు తెలియకుండా ఎక్స్ట్రా పడిపోతుంది. ఆ 10 లక్షలు మీ అకౌంట్లో ఉండదు. అట్లాగే వడ్డీలు లెక్కేసుకోరు, పబ్లిసిటీ లెక్కేసుకోరు. కొత్తగా వచ్చేవాళ్ళు వడ్డీలు పబ్లిసిటీ చేస్తే మీరు ఎంత ఖర్చు పెట్టారో అంత అవుతుంది మళ్ళీ. సో దాంతో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఆలోచించుకుని వస్తే ప్రాబ్లమే ఉండదు. అంటే బేసిక్గా సినిమా అంటే డబ్బులు పోతాయి అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి, వచ్చి తీసుకోవాలి. కుదిరితే రాజు వెడ్స్ రాంబాయ్ అవ్వచ్చు, లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, కోర్ట్ అవ్వచ్చు. లేదనుకుంటే రోజు పోతున్న సినిమాలు లాంటిది ఒకటి అవ్వచ్చు. 300 సినిమాలు వస్తున్నాయి, 290 పోతున్నాయి కదా, ఆ 290లో ఉంటాం మనం. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు అతను ఎక్కడి నుంచో వచ్చాడు, చాలా స్ట్రగుల్స్ పడ్డాడు. డైరెక్టర్ వేణు ఉడుగుల గారిని అప్రోచ్ అయ్యి చేసిన ఒక స్ట్రగుల్ ఫేస్ అంతా చెప్పాడు సార్ ఆయన. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్లే, సో ఇట్లాంటి వాళ్ళని కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకాలి అని అంటే సో ఏం చేస్తే బాగుంటుంది? బేసిక్ ఇప్పుడు ఆర్టిస్టులకి యాక్టింగ్ స్కూల్స్ అని అన్నపూర్ణ దగ్గర నుంచి, రామారెడ్డి దగ్గర నుంచి కొన్ని ఉన్నాయి, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఉన్నాయి. బట్ ఒక ప్రాపర్గా ఒక కొత్త డైరెక్టరు సంవత్సరంలో ఒక 5 మంది 10 మంది రావాలి, ఇలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అంటే సో జనరల్గా మీలాంటి వాళ్ళు ఒక ఆలోచన ఉంటుంది, బట్ అది ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు వచ్చేవాళ్ళు బేసిక్గా రైటరు డైరెక్టర్ అని వస్తున్నారు. యాక్చువల్గా రైటర్ వేరు డైరెక్టర్ వేరు ఉంటే సినిమా తీయటం చాలా ఈజీ. ఒకటే అయ్యేటప్పటికీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా నేను ఇట్లాగే తీస్తానంటారు. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వచ్చారనుకుందాం, నేనే తీద్దాం అనుకున్నాను అనుకుందాం. అనుకుంటే ఉన్న నా ఎక్స్పీరియన్స్తో నేను ఒక మాట చెప్తా, ఏమండి ఇది ఇట్లా ఉంది, ఈ పర్టికులర్ సీన్లు ఈ 2 సీన్లు మారిస్తే బాగుంటుంది అన్నాను. వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోక ఏం చేస్తారు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు. మొత్తానికి ఫైనల్గా తీస్తానికి వస్తే మీరు చెప్పిన కష్టాలన్నీ వస్తాయి వాళ్ళకి. సో ఇప్పుడు సినిమా అంటే ఎట్లా ఉండాలంటే, మనం నలుగురు ఉంటాం కదా, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆర్టిస్టు, వీళ్ళంతా ఒక సేమ్ పేజ్లో ఉండాలి. అంటే ఈ కథ బాగుందంటే బాగుంది, ఈ సీన్ బాగుందంటే బాగుంది అనుకోవాలి, అందరూ అనుకోవాలి. ఒకళ్ళు బాగాలేదనగానే నీకు కోపం వచ్చేటట్టు లేదు ఇట్లాగే తీస్తానంటే పోతుంది. ఇవాళ వచ్చే జనరేషన్లో మేజర్ ప్రాబ్లం అది ఉంది. సో అందుకని మీకు దొరకరు. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయికి వేణు ఉడుగులు దొరికాడు కాబట్టి, వేణు ఉడుగులు ఉన్నాడు కాబట్టి, ఈటీవీకి వెళ్ళింది కాబట్టి అది మొత్తానికి బయటకు వచ్చింది సినిమా. లేకపోతే అట్లా తిరుగుతూనే ఉండేవాడు ఆయన. అండ్ ఇంకొకటి సార్, ఇందాక ఇప్పుడు మనం డిస్కషన్లోనే స్క్రిప్ట్కి ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనేసి ఒక మాట అన్నారు. జనరల్గా ఇంతకుముందు కోటరామకృష్ణ గారు, దాసనారాయణ గారు అండ్ మీ జనరేషన్ మీరు చేసినప్పుడు కూడా స్క్రిప్ట్కి పర్టికులర్గా ఒక 3 months 4 months ఇంత ఒక షార్ట్ 3 months 4 months ఒక రోజులో కూడా రాసిన కథలు కూడా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు 15 daysలో కథ రాసి 15 daysలో డైలాగ్ వర్షన్, ఈ మధ్యలోనే కాస్టింగ్ అంతా ఫినిష్ చేసేసుకొని, సో ఆ ఫార్మాట్లో కాస్త అనిల్ రావిపూడి గారు పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. అంటే ఇయర్లీ 1 ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు 6 months రాస్తాడు, 6 months తీస్తున్నారు. అయితే ఇది తగ్గాలి అంటే క్వాలిటీ కథ వచ్చి తగ్గాలనేం లేదు. ఇప్పుడు కథ దొరికే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఏంటో తెలియదు, ఏం ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఏదో చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం డిస్కషన్ పెట్టాను, నేను ఈ మధ్య చూస్తున్నాను, వచ్చి డిస్కషన్ పెడితే లేదు మేము ఇంటికి వెళ్ళి ఆలోచించి వస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తారు? ఇక్కడ కూర్చొని సెటిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ మీ కదా. నేను సినిమా తీస్తున్నాను, నువ్వు రైటరో డైరెక్టరో ఏదో అయ్యావు, మీరు ఇంటికి వెళ్ళి ఎందుకు చర్చిస్తే ఇక్కడ చర్చించుకొని ఫైనల్ చేసుకోవచ్చు కదా, 2 రోజులు అయిపోతుంది కదా. నువ్వు ఇంటికి వెళ్తావు వస్తావు పొద్దున వచ్చి చెప్తావు, చెప్పినాక నేను మళ్ళీ ఏదో చెప్తాను, మళ్ళీ వెళ్ళి చర్చిస్తావు. ఎవరితో చర్చిస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. అండ్ నేను ఈ మధ్యకాలంలో విన్నది ఏంటంటే సార్, బడ్జెట్ పెరగడానికి ప్రాపర్గా అంటే కెమెరామెన్ డైరెక్టర్ కూర్చొని షార్ట్ డివిజన్ చేసుకున్న స్టేజ్ ఏదైతే ఉందో లొకేషన్కి వెళ్ళాక మారడం మూలాన అండ్ ఇంకేదో కావాలని ఒకటి ఫిక్స్ అవ్వకుండా, ఇప్పుడు కోటరామకృష్ణ గారు ఉన్నారు, ఒక సీన్ షార్ట్ డివిజన్ చేసుకున్నారంటే ఏం పెట్టారనుకుంటున్నారో అది ఫిక్స్డ్గా తీసి ఉండేవారు. అండ్ మీరు చేసిన సినిమాలు కూడా అంతే, పెద్దగా చేంజెస్ చేసినట్టుగా నేను ఎక్కడ వినలేదు మన సినిమాలు కానివ్వండి. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఒక రోజు ఒక షార్ట్ కూడా తీయని పరిస్థితి ఉంటుంది. ఏం లేదు, ఇంప్రూవైజేషన్ ఉంటుంది. ఇప్పుడు ఊరికే చెప్తారు ఇంప్రూవైజేషన్ మనకి ఇక్కడ రాసుకున్నది అని వెళ్ళి సెట్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఈ బిల్డింగ్ని ఆలోచించుకొని ఇక్కడ షార్ట్లు ఆలోచించుకుంటాను. బట్ నాకు ప్రొడ్యూసర్ ఇచ్చిన సెట్ ఇంకోటి అయ్యి ఉండొచ్చు, నేను షార్ట్ అట్లా తీయలేకపోవచ్చు కాబట్టి వేరే రకంగా చేస్తాను. సో అది ఆటోమేటిక్గా ఇంప్రూవైజ్ చేసుకుని చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే వీళ్ళు తయారు తిరుగుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఆలోచిస్తారని వీళ్ళు చాలా సింపుల్ టెక్నిక్ అది. కోర్స్ ఉండాలి, ఉంటే చాలా సింపుల్ టెక్నిక్, లేకపోతే చాలా కష్టమైన టెక్నిక్ అది. 100 కోట్ల సినిమా తీయాలి అనేది మొత్తం పర్ఫెక్ట్ ప్లాన్ అయిన తర్వాత సో మేకింగ్కి వెళ్ళిన తర్వాత అది 2 ఏళ్ళు అయిపోతుంది, అది 100 కోట్లు కాస్త 300 కోట్లకి వెళ్ళిపోతుంది సార్. అవును. సో ఇది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు ఇంట్రెస్ట్ రేట్లు పడి మిగతావన్నీ పడేసరికి ఇంకా చాలా ఎక్కువైపోతుంది. బట్ ఆ వచ్చిన దాంట్లో ఆటోమేటిక్ ఈ డ్రాగ్ అవ్వడం వలన కంటెంట్ క్వాలిటీ తగ్గిపోతుంది, సినిమా మీద జనాల్లో ఒక అంటే మర్చిపోయే స్టేజ్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుకుంటే, సో దాని మీద చాలా హైప్ ఉంది యాక్చువల్గా, ప్లస్ ఆ కాంబినేషన్ కూడా ఎవరు ఊహించలేదు. సో ఇలాంటి ఒక బిగ్ స్టార్ సినిమా ఫెయిల్ అవ్వడం మూలాన చాలా ఎఫెక్టే కదా. ఎఫెక్ట్ ఏముంటుంది ఇప్పుడు వాళ్ళు బేసిక్గా ఇప్పుడు ప్రతి సినిమా ఇక్కడ ప్రభాస్ గారి సినిమాలు ఏంటంటే ఒక రకంగా నాకు తెలిసి అనిపించింది స్వయంకృతాపరాధమే. రాధేశ్యామ్ కానీ రాజాసాబ్ కానీ వాళ్ళు చిన్న సినిమా చేద్దాము అని మొదలెట్టి దాన్ని మళ్ళీ పాన్ ఇండియా చేద్దాము, అంత చేద్దాం ఇంత చేద్దాం అనుకుని దాన్ని పెంచుకుంటూ పోయారు కథలో. సో ఆయన ఐడియా ఏంటంటే ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ చేద్దాం రాధేశ్యామ్ చేశారు. నేను విన్నది చెప్తున్నాను, నాకు పర్సనల్గా నేను ఎవరితో మాట్లాడాలని తెలియదు. ముందు పబ్లిసిటీలో వచ్చిన మాటలు కూడా అయ్యాయి. బట్ ఈ తర్వాత రాధేశ్యామ్ 200 కోట్లు 150 కోట్లు ఏదో అయిందన్నారు. ఇది కూడా అట్టగే ఇది చిన్న సినిమా తీస్తారని మొదట్లో వచ్చింది. మొదలెట్టక ముందు మారుతితో చిన్న క్యూట్ సినిమా తీద్దాం అనుకున్నారు అని చెప్పి మొదట ఫస్ట్ లైక్ ప్రేమ కథా చిత్రం లాంటిది ఏదో చేద్దాం అన్నారని వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే పీపుల్స్ మీడియా వచ్చిందో అది పెద్ద సినిమా అన్నారు. అది ఇప్పుడు కూడా చిన్న ఒక క్యూట్ పిక్చరే అన్నారు. మా ప్రభాస్ గారు ఉంటారు కానీ ఒక చిన్న సినిమా లాగా చేస్తాం, ఆయన రేంజ్కి చిన్న అన్నారు. అది మళ్ళీ పెంచుకుంటా పోయి ఈ అన్ని సినిమాలను దాటి ఖర్చు పెట్టాను. వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చెప్తాం. అండ్ పర్సనల్గా కూడా నాకు ఒక చిన్న ఒపీనియన్ సార్, ఇప్పుడు ఎంత బిగ్ స్టార్ అయినా పాన్ ఇండియా సినిమాలు ఎట్టి చేస్తున్నారు. సో 2 పాన్ ఇండియా సినిమాల తర్వాత జనరల్గా ఇప్పుడు అంతకుముందు మీరు కూడా డిస్కస్ చేసినట్టున్నారు, ఒక పెద్ద స్టార్ 2 పెద్ద సినిమాలు చేసినప్పుడు ఒక మీడియం రేంజ్ సినిమా తీస్తే అంటే మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్కి కానివ్వండి అందరికీ కూడా అందుబాటులో ఉండే హీరో అవుతాడు కదా అని. బట్ ఆ స్కేల్లో ఎవరు ఆలోచించలేకపోతున్నారు. అది ఎవరు ఆలోచించక్కర్లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ అసలు పాన్ ఇండియా అనే సినిమా అయితే ఒక పెద్ద బూతు సినిమా. బాగుంటే ఇప్పుడు దురంధర్ ఉంది, మరి 1100 కోట్లు చేస్తే సింగిల్ లాంగ్వేజేగా. అట్లా క్రేజ్ వస్తే దానికి ఉంది. అంతకుముందు సిఆర్ అని మొన్న వచ్చింది, అది సింగిల్ లాంగ్వేజేగా. అంతకుముందు గదర్ 2 అని వచ్చింది, అది సింగిల్ లాంగ్వేజేగా. ఇప్పుడు మన దగ్గర బేబీ సింగిల్ లాంగ్వేజేగా, కోర్టు సింగిల్ లాంగ్వేజేగా, లిటిల్ హార్ట్ సింగిల్ లాంగ్వేజే కదా. వీటన్ని సినిమాలకి ప్రాఫిట్ మార్జిన్ లెక్కేసుకోండి, అవన్నీ 50 కోట్ల 40 కోట్ల అట్లా చేసినాయి. అంటే 4 కోట్ల నుంచి 10 కోట్ల లోపు తీసిన సినిమాలు 50-60 కోట్లు చేసినాయి. అంటే 40-50 కోట్లు ప్రొడ్యూసర్కి లాభం వచ్చింది. మరి మీరు చెప్తున్న పాన్ ఇండియా సినిమా దానికి 50 కోట్ల లాభం వచ్చిన ప్రొడ్యూసర్ని చూపించండి. అంటే బాహుబలి చెప్తాం, RRR చెప్తాం, అవి కాకుండా చెప్పండి మనకు దేనికన్నా వచ్చిందా. మన కల్కికి వచ్చినట్టు ఉంది. మిగిలిన ఏ సినిమా కన్నా 10 కోట్లు దాటి వచ్చిన ప్రాఫిట్ ఉందా? అది కూడా ఆ క్రేజ్ మీద వచ్చింది, కానీ సినిమా కొనుక్కున్న వాళ్ళందరికీ పోయినాయి మళ్ళీ. సో
పాన్ ఇండియా అనేది బూతు. సినిమా నువ్వు నీ భాషకు నువ్వు తీసుకో, నచ్చితే యూనివర్సల్గా నచ్చే పాయింట్ తీసుకో అంతే. నువ్వు పాన్ ఇండియా అని చెప్పి దాని రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టేసి నువ్వు డబ్బులు వేస్ట్ చేసుకుని నేను పాన్ ఇండియా తీశానని చెప్పి ఖర్చు పెట్టి అన్ని పిచ్చి పనులు చేసేది నువ్వు. సో దానికి ఎవరు బాధ్యులు అవుతారు? 50 కోట్ల సినిమా ఇప్పుడు 500 కోట్ల సినిమా అయిపోయింది సార్. అవును. బట్ లాస్ కూడా దానికి రెట్టింపు స్థాయిలో కూడా లాస్ ఉంటుంది. సో ఈ లాస్ చూస్తూ కూడా మళ్ళీ ఎందుకు బిగ్ అటెంప్ట్స్ చేయడం? సినిమా ఈజ్ నో మోర్ ఏ ప్యాషన్, సినిమా ఈజ్ నో ఏ బిజినెస్. సో వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఎందుకు దాన్ని ఎక్కువ చేస్తున్నారు, పోతుందని తెలిసినా ఎందుకు తీస్తున్నారు. ఇప్పుడు చేస్తా అంటే ఇప్పుడు పుష్ప ఉంది, మామూలు పుష్ప 1 చిన్న సినిమా చాలా, మరి అది 300 కోట్లు 400 కోట్లు చేసింది. పుష్ప 2 మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. అఫ్కోర్స్ అది మళ్ళీ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు తిరగేస్తే బాధలేస్తే మనం ఎంత చెప్పినా కానీ 2 బాహుబలులు, 1 3RR, 1 పుష్పాలు 2, 6 సినిమాలు అయినాయి. అటు నుంచి కన్నడంలోకి వస్తే KGF, కాంతారా, అవి 2 చిన్న సినిమాలే. వాస్తవం చిన్న సినిమాలు అవి. మరి ఇవాళ అన్ని చిన్న సినిమాలకి డబ్బులు వచ్చినాయి లెక్క ప్రకారం. ఇవాళ సెకండ్ పార్ట్లు వచ్చేటప్పటికి వేరే సంగతి. కానీ సో ఇది మనం అర్థం చేసుకోవటం అనేది మనం మానేసి ఏదో చేసేసి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇప్పుడు టికెట్ రేట్స్కి వచ్చి ఏమంటే ఈ 300 కోట్లు 400 కోట్లు పెట్టిన తర్వాత టికెట్ రేట్స్ పెట్టాలనేది ముందే డిసైడ్ అయిపోతున్నట్టున్నారు సార్ చాలా మటుకి. డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది ఉగాది పండుగ సందర్భంగా, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది. సో నైజాంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే సో నార్మల్ టికెట్ రేట్స్కే సినిమాని రిలీజ్ చేస్తారు. నైజాంలో నార్మల్ టికెట్ రేట్స్ సార్ సింగిల్ స్క్రీన్లో 175, మల్టీప్లెక్స్ 295కి రిలీజ్ చేశారు. సో ప్రతి పెద్ద హీరో ఈ స్టెప్ తీసుకుంటే కానీ ఆంధ్రాలో పెంచారు. ఆంధ్రాలో పెంచారు. సో ప్రతి పెద్ద హీరో ఈ స్టెప్ కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ మంది థియేటర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, వాళ్ళు ఏదో ఉంటుంది. వాళ్ళ లెక్కలేంటో మనకు తెలియదు కదా. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమాలన్నీ 3 రోజులు ఆడేది. ఫస్ట్ 3 డేస్లో వచ్చే డబ్బు. సో మీరు రేట్ ఎక్కువ పెంచారంటే మినిమం 10 నుంచి 20 కోట్లు తేడా వస్తుంది. ఒక్కోసారి సినిమా బాగుంది అనుకుంటే ఇంకా ఎక్కువ చాలా 100 కోట్లు తేడా వచ్చేస్తుంది. సో అందుకని రేట్లు పెంచేస్తుంది. అది మనశంకర్ ప్రసాద్ గారు కూడా ఇప్పుడు టికెట్ రేట్ పెంచడం వల్లనే ఆల్మోస్ట్ 46 కోట్ల అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేశారన్న ఒక ఇది కూడా వచ్చింది, వాళ్ళ మీద అలిగేషన్ కూడా వచ్చింది. ఎలిగేషన్ అందులో ప్రెషర్ వచ్చింది, పెట్టుకున్నారు వచ్చింది. మరి అంతకుముందు డబ్బులు తగ్గిస్తే బోళా శంకర్కి రాలేదుగా. అయ్యేం లేదు, పెంచితే వస్తుందంటే సినిమా బాగుంటే వస్తుంది, వాగకపోతే రాదు. పెంచారని చెప్పి డబ్బులు వచ్చేస్తాయా? ఇప్పుడు మరి రాజ్యసభకు పెంచారని వచ్చినాయా? లేదు, రాజ్యసభకు ఆటోమేటిక్ పోయింది. అందుకని పెంచితే డబ్బులు వస్తాయి, పెంచకపోతే రావు అనేది పిచ్చి మాట. సినిమా బాగుంటే డబ్బులు వస్తాయి, బాగకపోతే రావు, ఏ రేట్ అయినా కానీ. ఆ సినిమా 99 రూపాయలకి చేశాను నేను, నరసింహ. అది 40 కోట్లు చేసింది. మరి 99 రూపీసేగా. అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ బాగా స్ట్రగుల్ అవుతున్నట్లుగా రీసెంట్ నేను ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్న ఒక థియేటర్ ఓనర్ మాట్లాడుతుంది. సో ఇప్పుడు రక్షకుడు సినిమాకి సంబంధించి ఆయన ఒక 10 లక్షలకి తీసుకుంటే వచ్చింది 2 లక్షలే, పోయింది మొత్తం మిగతాదంతా పోయింది. సో ఆ రికవరీ నాకు ఇప్పటివరకు కాలేదు. సో ఇలాంటి ఎఫెక్ట్స్ మాకు చాలా ఉన్నాయి థియేటర్స్కి. సో అందుకే సింగిల్ స్క్రీన్స్ ఏవైతే మేము బాగా స్ట్రగుల్ అవుతున్నాం. అంటే రెంట్ బేసిస్లో చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా అనేది వినిపిస్తుంది సార్. ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవ్వాలంటే సో ఇండస్ట్రీ నుంచి జనరల్గా ఏం తీసుకుంటే, ఒకప్పుడు సింగిల్ స్క్రీన్సే అన్నిటికీ బాగుండేది. ఏం లేదు, ముందు పవర్ టారిఫ్ ఒకటి తగ్గించాలి వాళ్ళకి. ప్లస్ వీళ్ళు కూడా ఎమ్యూనిటీస్ పెంచాలి. ఇప్పుడు నాకు మల్టీప్లెక్స్కి వెళ్తే ఉండే టాయిలెట్స్ క్లీన్లీనెస్ కానీ, క్యాంటీన్ క్లీన్లీనెస్ కానీ ఉండదు. ఇప్పుడు అక్కడ రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఆ క్లీన్లీనెస్ ఉంటే కొంచెం ధైర్యంగా వెళ్తున్నారు. ఇక్కడికి వెళ్తే క్లీన్గా ఉండకపోతే కొంచెం చేశారు, బ్రహ్మాండంగా కూడా చేశారు. బట్ ఇంకా చెయ్యాలి, చాలా చేస్తే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే రేట్ తక్కువ కదా, ఫుడ్ రేట్ కూడా తక్కువ ఇటు పెద్ద థియేటర్కి వెళ్తే. సో డెఫినెట్గా వస్తాయి, దానికి తగ్గట్టు ఎమ్యూనిటీస్ ఇవ్వాలి. అండ్ ఒక సినిమా తర్వాత రెండో సినిమాకి హీరోయిన్కి విపరీతమైన రెమ్యునేషన్ పెంచేస్తున్నారు సార్. యాక్చువల్గా అయితే ఒక సాధారణంగా ఒక జాబ్ హోల్డర్నే తీసుకుందాం మనం, ఒక 1 year తర్వాత ఒక ఇంక్రిమెంట్ లాంటిది ఏదో ఉంటుంది. సో అట్లాగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆర్టిస్టులకు సంబంధించి ముఖ్యంగా హీరోయిన్స్గా అంటే హైయెస్ట్ పేడ్ ఎవరు? ఏం లేదండి, డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ ఉంటే పెంచేస్తారు, డిమాండ్ లేకపోతే ఇప్పుడు శ్రీలీలకి ఇస్తున్నారు కదా అని అందరికీ ఇస్తారు. చాలామంది ఉన్నారు, మరి అంతకంటే అందంగా ఉన్నవాళ్ళు బాగున్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి
ఆ అమ్మాయి ఒక దాంట్లో కనపడింది, ఆ అమ్మాయికి క్రేజ్ వచ్చింది, ఆ అమ్మాయి అంటే జనం పడి చేస్తున్నారు, పెర్ఫామ్ చేసి ఆడియన్స్కి ఏం కావాలో అది ఇస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా అంత టాలెంటెడ్ ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో శ్రీలీలకి ఇచ్చినట్టు, రష్మిక మందనాకి ఇచ్చినట్టు, సమంతకి ఇచ్చినట్టు నాకు ఇవ్వాలంటే ఎట్టిస్తారు? ఇవ్వరు. సో నువ్వు కూడా ప్రూవ్ చేసుకో, అంత చేసుకుంటే అంతకంటే ఎక్కువ ఇస్తారేమో నీకు. ఎందుకు ఇచ్చారు అని అడుగుతానికి మనకు హక్కు లేదు. వాళ్ళు పెరుగుతుంది, వాళ్ళు ప్రజల్లో ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ దీన్ని, వాళ్ళకి వస్తుంది అంతే. అండ్ మనకి ఎప్పుడు ఉన్న ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే తెలుగు హీరోయిన్స్ని తీసుకోవట్లేదు అనేది. అది ఈ మధ్య కాలంలో మాత్రం కొంతవరకు సార్ట్ అవుట్ అయింది. అది కూడా చిన్న సినిమాలకు సంబంధించి. ఇప్పుడు రాజువేడ్ శ్రాంబైలు కానివ్వండి, తెలుగు అమ్మాయిలే వచ్చారు. సో కొంతవరకు సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. బట్ లైఫ్ లాంగ్ వాళ్ళు అదే స్టాండ్ మీద వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అనేది ఒక పాయింట్ అయితే. నార్త్ నుంచి మనం తీసుకొచ్చి అవకాశాలు ఇచ్చిన తర్వాత, ఒక స్టార్డమ్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు అదర్ భాష లాంగ్వేజెస్కి వెళ్ళి అక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడ ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు. అది డైరెక్టర్ని కానివ్వండి, అలాగే ఇండస్ట్రీని కానివ్వండి. ఏదో చేస్తారు, అది అన్నీ మామూలు, ఇవన్నీ పట్టించుకోకూడదు మనం. మనం ఇక్కడ బిజినెస్ చేసుకుంటానికి వచ్చాము. కొంతమంది ప్యాషన్తో వస్తారు, కొంతమంది వ్యాపారం కోసం వస్తారు. మన పని మనం చేసుకోవాలి, కానీ ఇవన్నీ ఎందుకు, మనకు అనవసరమైన విషయాలు కదా. ఇప్పుడు జీవితాంతం వాళ్ళని కట్టేద్దామని తీసుకురాం కదా, కొత్త ఆర్టిస్ట్ని తీసుకొస్తాం, వాళ్ళు మనకే ఉండాలి అనే రూల్ ఏం లేదు. సో బయటికి వెళ్ళినాక ఏదన్నా మాట్లాడతారు. సక్సెస్ మన వాళ్ళ సక్సెస్ వచ్చింది కదా అనేది వాళ్ళకి ఫీలింగ్ వాళ్ళకు ఉండాలి, మనకు కాదు కదా. అండ్ మన చరిత్ర చిత్ర బ్యానర్ మీద ఇంతకుముందు మంచి సినిమాలు వచ్చాయి. అండ్ మీరు రీజనల్ సినిమాలు, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు, సక్సెస్ అందుకున్నారు. హ్యూజ్ గ్యాప్ కూడా వచ్చింది నాకు తెలిసినంత మటుకి. సో మళ్ళీ ఈ బ్యానర్లో, అంటే నేను రివీల్ చేయట్లేదు, ఈ బ్యానర్లో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయా? చేశాను, నేను సినిమా చేసాను, వదలాను, జగపతి బాబుని పెట్టి చేశాను ఒకటి. రిలీజ్కి వస్తాను, నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్కి వస్తుంది. ప్రమోషన్స్ కూడా మొదలెట్టాను, చేస్తాను. నాకు అదే చిన్న డౌట్ సార్, ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు అంటే చిన్న సినిమా అంటే మళ్ళీ కొత్త వాళ్ళతో వెళ్ళలేదు. సో లై గారు, జగపతి బాబు గారు, సో ఒక కంటెంట్ వాళ్ళతో వెళ్ళాలని అనుకున్నాను, బట్ ఈ కంటెంట్కి వాళ్ళు పెద్దవాళ్ళే కావాల్సి వచ్చింది, అందుకు ఏజ్డ్ పీపుల్, ఫ్యామిలీ సబ్జెక్టు, అందుకని అది అట్లా చేశాను. సో ఈ చరిత్ర చిత్రాల్లో కంటిన్యూగా సినిమాలు వచ్చే అవకాశం ఉందా? చేద్దామని అనుకుంటున్నా, చూడాలి. ఇది మొదటి సినిమా కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగానే ఉంది అంతా. బట్ లక్కీగా అంత ఈ సినిమా చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లీ కంటిన్యూ అవుతాం. సో కొన్ని ఇయర్స్ తర్వాత కాబట్టి, సో బిజినెస్ పరంగా కానివ్వండి, ప్రమోషన్స్ పరంగా కానీ మీకు ఖచ్చితంగా డిఫరెన్సెస్ బిజినెస్ ఇంకా తెలియదండి. ఇదైతే ఉంది, బిజినెస్ అనేది చూడాలి ఎట్లా వస్తుందో తెలియదు. ఇప్పుడే కదా మొదలెట్టిన, ఫస్ట్ గ్లింప్సే వదిలిపెట్టాను, మాట్లాడుతున్నారు, జరుగుతుంది అనుకోండి, చూద్దాం. సార్ ఒక సినిమాకి ప్రమోషన్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది బిజినెస్ అవ్వడానికి కానివ్వండి, హిట్ ప్రమోషన్స్ అండి. అంటే ప్రమోషన్ అనేది ఏంటంటే, ఇంతకుముందు మనం పోస్టర్స్ అంటే ఇచ్చేవాళ్ళం, ఈ టీవీలు రాకముందు. అంతకుముందు రేడియో అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి, తర్వాత టీవీ అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. ఎక్కువ ఫస్ట్ పోస్టర్లు సరిపోయాయి, రోడ్డు మీద రిక్షా వేసుకుని అరిసేవాళ్ళు. 10వ రోజు, 15వ రోజు, తర్వాత ఆటోల్లో వేసుకొని స్పీకర్లు పెట్టి టూరింగ్ టాకీస్లో ఈ వారం ఈ సినిమా వేసేవారు. తర్వాత చిన్న బస్సులు లాంటివి పెట్టి ఊరంతా తిప్పేవారు, ఏజెంట్ ఇచ్చి కటౌట్లు పెట్టి. సో అట్లా చేసి తర్వాత ఈ టెక్నాలజీ మారిన కాడి నుంచి రేడియో వచ్చినప్పుడు రేడియోలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, టీవీలో వచ్చినాక టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడంతా సోషల్ మీడియా యాడ్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తేనే అవుతుంది. ఇక్కడ పేపర్ చదవటం పోయింది, ప్రింట్ మీడియా ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఇది కూడా తగ్గిపోయింది, టీవీ ప్రమోషన్ కూడా తగ్గిపోయింది, అండ్ యాడ్స్ కూడా ఇవ్వట్లేదు జనరల్గా అయితే, అంత సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత. సో తగ్గింది. సో చూడాలి మరి అవుతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఏఐ టెక్నాలజీ, సో ఏఐ టెక్నాలజీ వల్ల ఇండస్ట్రీలో సినిమాలు అంటే ఒక మోస్తరు సినిమాల మీద ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది అనే మాట బాగా వినిపిస్తుంది సార్. అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా, ఏ టెక్నాలజీ వచ్చినా కానీ టెక్నాలజీని వాడుకోవటం నేర్చుకోవాలి. టెక్నాలజీని ప్రాపర్గా వాడుకుంటే ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుందండి. టెక్నాలజీని ప్రాపర్గా వాడుకోకపోతే ఇట్ విల్ బి హార్మ్ఫుల్. అంటే ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందంటారా సార్? అంటే టెక్నికల్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, బట్ దానివల్ల అడ్వాంటేజెస్ తీసుకుంటే మీకు ఇంకా లాభం కూడా ఉంటుందిగా. సో దాన్ని వాడుకోవటం అనేది ఉండాలి. దాన్ని మీరు ఎట్లా అన్వయించుకొని వాడుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. దాన్ని సరిగ్గా ప్రాపర్గా వాడుకుంటే మీకు లాభాలు కూడా ఉంటాయి. ప్రాపర్గా వాడకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు పోతున్నాయి, అప్పుడు పోతుంది.
సరే అది నడుస్తాం వల్ల కొంత నిరుద్యోగం రావచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే టెక్నికాలిటీ పరంగా మీరు చెప్పినట్లయితే విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి కానివ్వండి ఇది ఉంటుంది. బట్ స్క్రిప్ట్ రాసేదే, సినిమా తీసేదే. సో ప్రొడక్షన్ కాస్ట్ మేజర్గా వచ్చేదల్లా ఈ ఏ అంటే గ్రాఫిక్స్ దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మనం సినిమా తీస్తున్నాం, ఇప్పుడు ఏఐలో స్క్రిప్ట్ అంతా అదే ఇస్తుంది కావాలంటే, మ్యూజిక్ అంతా అదే చేస్తుంది, సినిమా కూడా అదే చేసిస్తుంది కావాలంటే, షార్ట్ చేసిస్తుంది. సో అది చాలని మనం అనుకుంటే సరిపోదు, తీరా చూస్తే మీకు చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది, దాంట్లో పండదు ఏది. సో అది తీసేసాను, నేను అద్భుతంగా తీశాను మీరు అనుకుని చేశారు అనుకోండి, కొంపొంగుతుంది. దాన్ని ఎక్కడెక్కడ కావాలి అవసరానికి, ఇప్పుడు నిజంగా ఇంపాసిబుల్ సీన్ ఉందనుకోండి, దాంట్లో ఆ చిన్నది వేసి అంటే, ఎందుకంటే 10 seconds కంటే ఎక్కువ లేకపోతే తెలియదు, ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాం. అటువంటి దానికి ఏఐ వాడుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏఐ ఇంకా డెవలప్ అయ్యి ఫేషియల్ కూడా పనిచేసే పరిస్థితి వస్తే చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితిలో ఓ 10 seconds అట్లా లోపల వెళ్ళేటటువంటి చిన్న అడ్వాంటేజ్ వస్తుంది మనకి తీసుకోవచ్చు. అండ్ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ మధ్యలో ఒక మోస్తరు సినిమాలు సో నలిగిపోయి హిట్ అవ్వాల్సిన సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అనేది ఈ మధ్యకాలం కొన్ని అన్నీ బోగస్ అండి, ఏం లేదు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు, ఫ్యాన్స్ వచ్చి చెడగొడతారు. అంటే ఫ్యాన్సే నిలబెట్టాలనుకుంటే అన్ని సినిమాలు ఫ్యాన్స్ వాళ్ళ అందరు హీరోలకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, లక్షల కోట్లలో ఉన్నారు. మరి అందరు ఓపెనింగ్లు కూడా రావట్లేదు కొన్ని సినిమాలకి, హీరోల సినిమాలకి ఓపెనింగ్ రావట్లేదు కదా, మరి దానికి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మీటింగులు పెట్టినప్పుడు రక్తం చించేసుకుని చంపేసి చంపేస్తాం అనేవాళ్ళు, థియేటర్లో సినిమా రిలీజ్ అయినప్పుడు ఓపెనింగ్ రావాలి కదా, ఒక్కరోజు ఫుల్ అవ్వాలి కదా కమస్కం. ఒకరోజు కూడా ఫుల్ అవ్వట్లేదు సినిమాలు, మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు. సో అందుకని వాళ్ళు వచ్చి చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎదుటోడు సినిమాని చెడగొడతారు. ఇవన్నీ సినిమా బాగుంటే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు. సినిమా అందరం చూస్తామండి. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తాం కొంతమంది, అందరు కాదు. రియల్ ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారు, వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు. ఈ ఓవర్ యాక్టింగ్ ఫ్యాన్స్ టీవీల్లో కనపడటానికి చేసే ప్రయత్నాలు చేసేవాళ్ళు దగ్గర ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఒక సినిమాని ఎవరో చంపలేరు అసలు, ఫస్ట్ పాయింట్. ఒక సినిమాని బ్రహ్మాండంగా వీళ్ళు లాక్కెళ్ళలేరు కూడా, బాగుంటే ఆటోమేటిక్గా లాక్కెళ్ళిపోతుంది, వద్దన్న లాక్కెళ్తుంది. యాంటీ ఫ్యాన్స్ అందరూ చూస్తారు. మనకు సినిమా బాగోపోతే ఫ్యాన్ కూడా చూడగా డబ్బులు పెట్టి ఎందుకు వస్తాడు లోపలికి, సింపుల్ లాజిక్ అది. సో మనం అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించి భయపడి బాధపడతాం అనవసరం. వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళే ఫ్యాన్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకి నచ్చింది అనుకోండి, మా హీరో సినిమా నచ్చితే 10 సార్లు చూస్తారు. మనం సామాన్య ప్రేక్షకులం, ఒకసారి 2 సార్లతో ఆగిపోతాం, మ్యాక్సిమం 2వ సారి చూస్తాం, తర్వాత ఓటీటీలో చూసుకుంటాం. బట్ నిజమైన ఫ్యాన్ ఏం చేస్తాడంటే 10 సార్లు థియేటర్లో చూస్తాడు. సో సినిమా బాగా తీయాలి, అతన్ని అట్రాక్ట్ చేయగలిగేటట్టు మనం ఉండాలి. సో అంతే తప్ప ఇప్పుడు సినిమా ఆడకపోతేనే యాంటీ ఫ్యాన్స్ చెడగొట్టారు, సినిమా ఆడితే మా ఫ్యాన్స్ నిలబెట్టారు కాదు. సినిమా నువ్వు బాగా తీస్తే నీ ఫ్యాన్స్ నిలబెడతారు, బాగా తీయకపోతే నీ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ దాన్ని వదిలేస్తారు. ఇప్పుడు గతంలో కొన్ని ఇయర్స్ క్రితం అప్పటికి మీరు సినిమాలు ఆపేశారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా నాకు ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉంది, ఆయన డేట్స్ ఇస్తే, బట్ నాకు డేట్స్ దొరకవు, అంత పెద్ద స్టార్ అయిపోయారు ఆయన, అండ్ నేను కూడా సినిమా చేయట్లేదని అప్పుడు అన్న మాట మీరు. సో చరిత్ర చిత్రం మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. సో అంటే ఇప్పుడు బిగ్ స్కేల్ అయ్యిండో చదివే విషయం, బట్ మీకున్న క్యాపబిలిటీకి నిజంగా ఒక బిగ్ స్టార్, నాట్ ఓన్లీ చిరంజీవి గారు, సో బిగ్ స్టార్తో కనుక సినిమా చేయాలి అని అనుకుంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత మీరు డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఇండస్ట్రీలో చాలామంది మీ నుంచి, అండ్ కొన్ని పర్టికులర్ సినిమాలు ఉన్నాయి మీరు చేసినవి, అలాంటి జోనర్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే జనరల్ ప్లానింగ్ ఎలా ఉంది చరిత్ర చిత్రం? ఫస్ట్ పాయింట్ ఏంటంటే చిరంజీవి గారు నాకు డేట్లు ఇవ్వలేదు అని నేను ఎప్పుడు అనలా. ఎందుకంటే నేను అడిగితే కదా ఆయన ఇవ్వలేదు అంటానికి, నేను అడగలేదు ఆయన ఎప్పుడు, ఆయన ఇవ్వలేదు అనే పాయింట్ అది అబద్ధం. అది ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన ఎదిగిపోయారు, ఆయన దగ్గరికి మనకి వెళ్ళే అవకాశం కూడా లేదు కదా, ఎందుకు మనం ప్రయత్నం చేయటం అన్నమాట అన్నాం. అది నిజం. అది అంతే తప్ప ఆయన నేను అడిగాను ఆయన ఇవ్వలేదు అని ఎప్పుడు అనలేదు. పాపం ఆయన ఎందుకు అప్లేం చేస్తారు, అది లేదు. లేకపోతే ఇప్పుడు చేయాలంటే లేదండి. మన సినిమాలు ఆర్టిస్టుల చుట్టూ తిరిగి అంత ఓపిక అది ఉండదు. ఈ చరిత్ర మనం పెట్టిన కాడి నుంచి 1-2 సినిమాలు తప్పిస్తే మిగిలిన సినిమాలన్నీ నాకు మనసుకు నచ్చినవి, లేకపోతే నాకు అందుబాటులో ఉన్న వాళ్ళతో చేసిన సినిమాలే తప్ప నేను చాలా తక్కువ లిమిటెడ్ సినిమా చేశారు. పెద్దవాళ్ళతో వీటికి పరిగెత్తినవి లేదు. 1-2 చేసి చేతుల కాళ్ళు కాలిపోయినాయి కూడా.
సో నవ్వు చేయదలుచుకోలేదు, మూడు కూడా లేదు. నాకు చేతనైన చిన్న సినిమాలు చేసుకుంటే చేస్తాం, లేదంటే ఇట్లా ఖాళీగా ఉంటాం, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు రాజమౌళి గారు ఒక పాన్ ఇండియా డైరెక్టర్, ఇక ఆయన మించిన వాళ్ళు రారు అని ఒక స్టేజ్లో అనుకున్నారు సార్ అందరూ. బట్ ఆయన ఆల్మోస్ట్ సిమిలర్గా ప్రశాంత్ నీల్ వచ్చారు, అండ్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ యంగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు, సో ఆయన కూడా ఆల్మోస్ట్ ఆ స్కేల్లో చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు వచ్చున్నారు. ఇప్పుడు సుకుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాజమౌళి గారి స్కేల్కి ఆల్మోస్ట్ ఈక్వల్లో ఉన్నారు. ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళకి. ఆయన రాజమౌళి గారు 30 ఏళ్ళు అయిపోయినట్టు చూస్తా మరి 30 ఏళ్ళు ఆయన ఉండాలనే ఉంది. ఆయన హిస్ డూయింగ్. ఇప్పుడు ఆయన సినిమాకున్న క్రేజ్ ఎవరి సినిమా కన్నా ఉందా? మహేష్ బాబు సినిమా ఉంది, అది ఇంటర్నేషనల్ క్రేజ్. సో అందరూ రాజమౌళి అవ్వలేరు, రాజమౌళి లాగా అవటానికి లేదు. బట్ ఇండస్ట్రీ వస్తానంటుంది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారిని ఎవరూ దాటలేరున్నారు, రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నప్పుడు ఆయన దాటలేరున్నారు, విశ్వనాథ్ గారు వచ్చినప్పుడు. సో మనకి ఎప్పటికప్పుడు వస్తారు. అట్లాగే ఇప్పుడు రాజమౌళి గారు వచ్చారు, సుకుమార్ గారు వచ్చారు, అంత మధ్యలో పూరి జగన్నాథ్ గారు ఉండారు. పూరి జగన్నాథ్ గారిని అసలు ఎవరు కొట్టరు అనుకున్నారు, ఇప్పుడు ఆయన. సో ఇట్లా వస్తా పోతా ఉంటారు. ఈ రాఘవేంద్రరావు గారు ఎట్లా స్టడీగా ఉన్నారు, దాసనారాయణ గారు ఎట్లా స్టడీగా ఉన్నారు, ఈయన రాజమౌళి గారు ఇంకా స్టడీగా ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం నడుస్తున్నారు. సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ చేస్తే ఎఫెక్ట్ అయ్యి అంటే అనుకున్న సక్సెస్ సాధించవు అనుకున్న టైంలో ఇప్పుడు అటువంటి సినిమాల్ని కంప్లీట్ ఓటీటీకే ఇప్పుడు ఈటీవీ లాంటి ప్లాట్ఫామ్కి చేస్తే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది కదా. అంటే మన ఇష్టం కాదండి. ఈటీవీని కానీ లేకపోతే ఏ ఓటీటీ కానీ మనం జల్లగానే వచ్చి రండి అని చెప్పి దండేసి తీసుకోరు మన సినిమాలు. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు మాట్లాడాలి, అప్పుడు చెప్తారు వాళ్ళు. సో బయట మీరు నేను లాంటి వాళ్ళని కూర్చుని ఈటీవీకి చేయొచ్చు కదా, లేకపోతే నెట్ఫ్లిక్స్కి చేయొచ్చు కదంటే అసలు ముందు మన రానివారు లోపలికి. మనం అంటే ఎవరినైనా కానీ రానివ్వటం, అప్రోచ్ అయినాక వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని మెప్పించాలి, ఒప్పించినాక మీరు ప్రొడక్షన్ చేయాలి, ప్రొడక్షన్కి మీరు డబ్బులు పెట్టాలి, చాలా ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అనుకున్నంత ఈజీ కాదు అది, బయట నేను చెప్పినంత ఈజీ కాదు అది. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు అన్నట్టు 300 సినిమాలు రిలీజ్ అయితే 299 సినిమాలు పోతూనే ఒక్క సినిమానే ఆడుతుంది, లాభాలు తీసుకొస్తుంది అని అంటున్నారు. ఒక చిన్న కంపారిజన్ సార్, ఇప్పుడు ఒక 5 కోట్లలో కొత్త వాళ్ళతో ఒక సినిమా చేశాం, అది ఒక 10 కోట్లు కలెక్ట్ చేసింది. సో 100 కోట్లలో ఒక సినిమా చేస్తే ఒక మిడ్ రేంజ్ హీరోతో 150 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ థియేటర్ రెంట్స్ కానివ్వండి, 18% జీఎస్టీ వాటెవర్ ఇవన్నీ పోతే కూడా ఈ 2 సినిమాలలో ఏది ప్రాఫిటబుల్ సినిమా అని అనుకోవచ్చు. ఎప్పుడు చిన్న సినిమానే ప్రాఫిటబుల్ హిట్ అయితే దానికి అలా డిస్ప్యూటే లేదు. మరీ మీకు బాహుబలిలు తయారైతేనో పుష్ప1లు తయారైతేనో తప్ప మిగిలినవన్నీ మనకి వీటికి వచ్చినంత లాభం దేనికి రాదు. ఏమైందంటే ఇప్పుడు వీళ్ళకి పెద్ద సినిమాలకు కూడా మీరు థియేట్రికల్గా వాళ్ళకి అంత ఉండదు. ఓటీటీ రేట్ వచ్చింది కాబట్టి మీరు RRR కానీ, బాహుబలి 2 కానీ, పుష్ప 2 కానీ వీటన్నిటికీ మీకు ఓటీటీలో వచ్చే 200 కోట్లు 300 కోట్ల ప్రాఫిట్లు, కల్కీలు కానీ వీటన్నిటికీ అక్కడ వచ్చే డబ్బులు ప్రాఫిట్ అవుతాయి. ఇక్కడ వచ్చే డబ్బులు మీరు చెప్పే డబ్బులు ట్యాక్స్లు గీక్స్లు అన్నీ తీసేస్తే అసలు కాస్ట్ అవుతాయి ఆ సినిమా. అవును, చాలా మటుకు. అంటే ఇప్పుడు మనకి చాలామంది బిగ్ డైరెక్టర్స్ అంటే మన దిల్రాజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్నది అదే, చూపించడానికి మీకు 400 కోట్లు 300 కోట్లు చూపిస్తాం తప్ప, బట్ అక్కడ అన్నీ పోయేసరికి మాకు ఏమీ మిగలైతే ఒక్కోసారి పెట్టిన డబ్బులే ఉంటాయి, లేదంటే అంతకంటే తక్కువే కూడా ఉంటాయి. ఇట్టాకు వచ్చిన తర్వాత కూడా డబ్బులు లాంటి సినిమాలు కొన్ని ఉన్నాయని కూడా మాట్లాడారు. సో ఈ రెక్కన ఇండస్ట్రీ పెద్దవాళ్ళు అంటే ఎవరైతే సెటిల్డ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎక్కువ మటుకు చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇండస్ట్రీ చాలా బాగుంది. వాళ్ళే తీసుకోవచ్చు కదా, తీస్తున్నారు, వాళ్ళు కూడా తీస్తున్నారు కదా, తీస్తారు. ఇండస్ట్రీ ఎప్పుడు బాగానే ఉంటుంది సార్. ఇండస్ట్రీ బాగోలేదు, ఇండస్ట్రీ నాశనం అయిపోయింది అనుకోవటం మనకి టైంపాస్ చేసుకుంటే, మనకి వర్కర్స్కి పని కావాలండి. వర్కర్స్కి మన 200 సినిమాల పైన షూటింగ్లు 250 సినిమాలు జరిగితే 50 సినిమాలు రిలీజ్ కావు. 250 సినిమాలు షూటింగ్లకి డబ్బులు వస్తాయి వీళ్ళకి. ప్లస్ ఓటీటీల కోసం ఒక 50-60 సినిమాలు జరుగుతాయి. అది కాకుండా టీవీ సీరియళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటువంటి ఇంటర్వ్యూలు లాంటి ఓటీటీ మన యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఇవన్నీ సినిమాల్లోంచి ఇవాల్వ్ అయినాయే కదా. సో ఎంప్లాయ్మెంట్ వచ్చింది, విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇది కాకుండా ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఈవెంట్స్ కెమెరాలు వెళ్తాయి, ఈవెంట్స్కి మన ఆర్టిస్టులే చేస్తారు, మన టెక్నీషియన్సే పనిచేస్తారు. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ యాజ్ సచ్
ఇవాళ విపరీతమైన వర్క్ వచ్చేసింది. మనకి దీని గురించి పెద్దగా ఆలోచించి ఏదో అయిపోయింది అనుకో ఒకళ్ళు అందరూ బాగుంటారు. కొంతమందికి తగ్గుతుంది, అది తప్పదు. ఏ ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా ఏజ్ అయిపోయి కొంతమందికి పని రాకపోవచ్చు, పని వాళ్ళు చేసే పని ఎదుటివాడికి నచ్చక పని రాకపోవచ్చు, ఏం జరగచ్చు. ప్రెస్ మీట్స్లో జరిగే కొన్ని ఇష్యూస్ని చాలా హైలైట్ చేస్తున్నారు సార్. జనరల్గా చాలా సింపుల్ ఇష్యూస్ యాక్చువల్గా అవి. సో అట్లాంటి ఇష్యూస్ కాకుండా సో ఏదైనా కట్టడి చేసే ఆలోచనలు ఉన్నాయా? ఏం లేవు, అవి చేయలేము. అంటే స్వతంత్ర భారతదేశం కదా, ఎవరి ఉన్నట్టుకు వచ్చినట్టు మాట్లాడచ్చు. అంటే నేనైతే స్టేజ్ మీద మాట్లాడే విషయాలు కాదు సార్. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే అంటే కొంతమంది కొంతవరకు యాక్సెస్ ఇస్తే సో అటువంటివి జరగకుండా ఉంటాయి కదా అనేది ఒక పాయింట్. కష్టం అని జరిగే పని ఒక మాట మీద ఉండటం కష్టం. ఇది ఎందుకంటే ఒక కంట్రోల్ ఉండేది. మన ఫ్యాక్టరీ లాంటిది అంటే మన కంట్రోల్లో ఉంటుంది. ఇది ఏంటి ఎవరు పెడితే వాళ్ళు ఇండస్ట్రీ అంటాం కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్, వాళ్ళు 2 months 3 months వాళ్ళు సరే ఉండేది, వాళ్ళకి పేరు ఉండేది. తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరు కదా, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఓవరాల్గా నాకు ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో అదర్ లాంగ్వేజెస్ నుంచి తీసుకునే కథలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అంటే డబ్బింగ్ సినిమాలు కానివ్వండి, ఇక్కడ ఎక్కువ కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇక్కడ తక్కువ తీసుకొని ఎక్కువ సంపాదించుకున్న ఇది కూడా ఉన్నాయి. సో అది తప్పేం కాదు అనేది ఒక మాట. బట్ డబ్బింగ్ సినిమా కదా, లేకపోతే ఇది పలానా డైరెక్టర్ సినిమా కదా, మీరు ఎందుకు తెలుగు వాళ్ళకి చేయట్లేదు అనేది ఈ మధ్యకాలం కూడా కొంత మాట్లాడుకుంటున్నారు దీని గురించి. ఎవరు సార్, ఇప్పుడు కాంతారా ఉంది, కాంతారా మనం తీయలేం కదా, మనం ఆలోచించగలమా? కాంతారా 15-16 కోట్లు తీశాడు ఆయన. మన తెలుగులోనే 60-70 కోట్లు చేసింది ఇది. కన్నడం కంటే తెలుగు ఎక్కువ చేసింది. సో మనం అసలు ఆలోచించలేం కదా, మన 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 ఇది కాదు, మన సంస్కృతి కాదు, మనకు తెలిసింది కాదు ఆ కథ, మనకి నచ్చింది చూసాం. సో ప్రతిదీ ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, అది మనకు తెలియదు, అక్కడ గోల్డ్ గొడవ అదంతా ఉంది కాబట్టి బొగ్గు గొడవ వాళ్ళు చేశారు, మనం చేయలేము. సో మనకు ఉండేది మనకు ఉంటుంది. మనం బాహుబలి చేసాం, వాళ్ళకి లేదు, మన కథలు కాబట్టి వాళ్ళు చూశారు. సో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళే మనం చూస్తున్నాం. ఇలాగే ఉండాలని అప్పుడు బాహుబలి లేదు. ఇప్పుడు మీరు చెప్పే తెలుగు సినిమా ఏది, ఈ చెప్పే 1000 కోట్లు 2000 కోట్లు మన దగ్గర రాలే. ఎక్కడ మన దగ్గర లిమిట్ 100-200 కోట్ల దగ్గర ఆగిపోయినాయి అన్నీ. ఇవన్నీ హిందీలో వచ్చినాయి. మరి మన సినిమాలు హిందీలో రావచ్చు కానీ మన మాత్రం హిందీ వేరే సినిమాలు చూడకూడదా? ఏందండి ఇది? అదే సార్ క్వశ్చన్. యాక్చువల్గా హరిశంకర్ గారు కూడా అదే మాట అన్నారు. సినిమానే మాట్లాడాలి తప్ప ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అసలు అది క్వశ్చనే కాదు, మీరు అడగడమే క్వశ్చన్ తప్పు అని అన్నాడు. బట్ రిపీటెడ్గా దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. అడుగుతారు, టైంపాస్ చెప్తున్నా కదా, మనకి కావాలి, కంటెంట్ కావాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటాం అంతే. సో మొత్తం మీద ఇండస్ట్రీకి సంబంధించి అండ్ ముఖ్యంగా మనం ఏదైతే చిన్న సినిమాకి సంబంధించి అనుకుంటున్నామో సో వాటన్నిటికి సంబంధించి మీ అనాలిసిస్ అండ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారి ఇంటర్వ్యూ. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.